ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ నమస్కారం. అంతర్జాతీయ స్థాయిలో మిషన్ శక్తి శాట్ అనే కార్యక్రమంలో భాగంగా మన భారతదేశం నుండి 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన ఒకే ఒక్క విద్యార్థిని మన నిజామాబాద్ జిల్లాకు చెందడం, అది ప్రభుత్వ పాఠశాల అయినటువంటి డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామం జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కావడం మన జిల్లాకు గర్వకారణం. మరి ఈ మిషన్ శక్తి శాట్ ఎంపిక ఎలా జరిగింది, అసలు ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, ఈ కార్యక్రమం మొదటి నుంచి ఈ ప్రయాణం ఎలా సాగిందనే వివరాలని విద్యార్థిని పాపాయి శ్రీత మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంపూర్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఖత్రి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ మిషన్ శక్తి శాట్ వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ ఖత్రి గారు. నమస్కారం సార్. ఈ మిషన్ శక్తి శాట్ యొక్క వివరాలని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క మిషన్ శక్తి శాట్ అనేది అటల్ టింకరింగ్ ల్యాబ్ లోపల మా స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో సో దాంట్లో యాక్టివ్గా మేము పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అన్ని యాక్టివిటీస్లో పిల్లలు పార్టిసిపేట్ చేయించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాం. ఆ రకంగా భారతదేశంలో ఉన్న అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లకు మనకు వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. దాంట్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కండిషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోపల ప్రతి పాఠశాల నుంచి 10 మంది విద్యార్థినులు గర్ల్స్ ని అవకాశం ఇవ్వడం జరిగింది. సో అది ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్. 4 నెలలు వాళ్ళు ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. సో దాని తర్వాత 4 నెలల తర్వాత కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టారు ఆన్లైన్, ఇంటర్వ్యూ పెట్టారు ఆన్లైన్. సో దాంట్లోపల ఒక తెలంగాణ నుంచి శ్రీహిత సెలెక్ట్ కావడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్పేస్ కిడ్స్ ఇండియా అనే ఒక స్టార్టప్ వాళ్ళు మనకు ఇస్రో వాళ్ళకు కూడా అంబాసిడర్ గా పనిచేస్తూ ఉంటారు వేరే కంట్రీస్ లో. అయితే వారు 108 దేశాల నుంచి 108 అమ్మాయిలతోటి కలిసి ఒక శాటిలైట్ ని రూపొందించాలా అనేది, అంటే ఎక్కడో ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే శాటిలైట్ తయారు చేయగలిగినాయి ఇప్పటి వరకు. దాదాపు 20 వరకు దేశాలు మాత్రమే శాటిలైట్ తయారు చేయగలిగినాయి. కానీ ప్రపంచంలో ఇంకా చాలా చిన్న దేశాలు ఉన్నాయి, వాళ్ళు శాటిలైట్ తయారు చేయలేరు ఇప్పటి వరకు. వాళ్ళ గ్రామాల లోపల వాళ్ళ దేశం లోపల ఉన్న పిల్లలకు ఆ అవకాశం దొరకలేదు. కాబట్టి వాళ్ళందరికీ ఒక అవకాశం ఇద్దామనేది ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇస్రో వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి 108 దేశాల నుంచి 108 మంది అమ్మాయిలతోటి ఒక శాటిలైట్ రూపొందించడం లోపల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. సో దాంట్లోపల మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి మనకు శ్రీహిత అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ అండ్ త్రూ చాలా ఫిల్టరేషన్, దాదాపు 12,000 మందిని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ 12,000 మందిని ఫస్ట్ పార్టిసిపేషన్ లో ఉన్నారు. దాంట్లో నుంచి వాళ్ళు తీసుకునేది 108 మందిని, ప్రపంచం వ్యాప్తంగా వాళ్ళు తీసుకుని 108 మందిని. అందులో భారతదేశం నుండి 21 మంది ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మన నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీహిత మాత్రమే. సో టఫ్ ఫిల్టరేషన్ బాగుంది. శ్రీహిత, మీరు చెప్పండి, మీకు ఈ ఎంపిక మీకు ఎలా అనిపిస్తోంది? ఈ మిషన్ షాట్ లో పాల్గొనడం మీకు ఎలా అనుభూతి అనిపిస్తోంది? సార్, మిషన్ శక్తి షాట్లో పాల్గొనడం అంటే నాకు ఫస్ట్ దాని గురించి తెలియదు. మా సార్ గారు చెప్పారు. అయితే మేము దాంట్లో కోర్స్ చేసేటప్పుడు కొంచెం మాకు అర్థం కాలేదు సార్. కానీ మేము అర్థం చేసుకొని దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకొని యాక్టివిటీస్ చేసి లెసన్స్, వీడియోస్, క్విజ్ ఇవన్నీ చేయడం మాకు చాలా మంచి అనిపించింది సార్. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? ఇంటర్వ్యూ తీసుకున్నారు. 120 hours మాడ్యూల్స్ ఉన్నాయి సార్. కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ తర్వాత మెయిల్ పంపించారు సార్ June 16కి. అది నేను సెలెక్ట్ అయినట్టు. మెయిల్లో మీరు సెలెక్ట్ అయినట్టుగా మీకు మెయిల్ వచ్చింది. అయితే ఈ ఎంపికలో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? బాగుంది సార్. సార్ సహాయం ఎలా ఉంది? బాగుంది సార్. క్విజెస్, అవి మాడ్యూల్స్, వీడియోస్ మంచిగా అర్థమైన తర్వాత క్విజ్లో నాకు 8, 9, 10 మార్క్స్, అంటే 10 మార్క్స్కి 10 out of 8, 9, 10 వచ్చినాయి సార్ ప్రతి మాడ్యూల్లో. మా సార్ గారు కూడా అంటే అర్థం కాంది చెప్పిండు సార్.
మాడ్యూల్స్ అంటాము. మాడ్యూల్స్ అంటే ఒక్కొక్క చాప్టర్ అన్నట్టు. మాడ్యూల్ అంటే చాప్టర్ వైజ్. అసలు ఈ మిషన్ శక్తి షాట్ సంబంధించి ఈ కాంపిటీషన్ గురించి కొంత మా శ్రోతలకు వివరిస్తారు ఇంకా కంప్లీట్ గా విపులం. ఇప్పుడు ఈ శక్తి శాట్ కాంపిటీషన్ ఏంటంటే పిల్లలకు బేసిక్ ఫండమెంటల్ ఫిజిక్స్ అండ్ ఏరోడైనమిక్స్ అండ్ శాటిలైట్ మేకింగ్, వాట్ ఈస్ క్యూబ్ శాట్. మనం అంటే శాటిలైట్ అనగానే మనం చాలా పెద్ద ఎత్తున ఏదో ఊహించుకుంటాం మనము, కానీ ఒక క్యూబ్ శాట్ ఏదైతున్నదో దాన్ని మనము కోశాలు తీసుకుంటే 10x10x10 సెంటీమీటర్స్ మాత్రమే, అంటే 10 క్యూబిక్ సెంటీమీటర్. సో 10 క్యూబిక్ సెంటీమీటర్ ఇస్ వెరీ స్మాల్. సో అంత చిన్నగా శాటిలైట్ ఉంటుంది. మరి దాన్ని మనం స్పేస్లో లాంచ్ చేయొచ్చు. ఆ రకంగా స్పేస్ పైన అవగాహన లేకుండా మనం ఏదో పెద్దగా ఊహించుంటాం, కానీ దాంట్లోపల ఇప్పుడు స్పేస్ కిడ్స్ ఇండియా వాళ్ళు ఇది ఫస్ట్ టైం కూడా కాదు, అంతకుముందు 21 కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు పిల్లల్ని పార్టిసిపేట్ చేయించడం జరిగింది. అంటే చాలా మటుకు ఏంటంటే సామాన్య ప్రజానీకం లోపల శాటిలైట్ అంటే ఏదో పెద్ద మన అందరిని ద్రాక్ష అని అనుకుంటాము, కానీ దాంట్లో కూడా మనము స్కిల్స్ నేర్చుకోగలిగితే మనం చేయగలుగుతాము. సో ఆ కాన్ఫిడెన్స్ చిన్న ఉన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. ఈరోజు బేసిక్ సైన్సెస్, స్పేస్ సైన్సెస్ దిక్కుపోవడం చాలా తక్కువ. పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడు కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ ఇవన్నీ అంటున్నారు. కాబట్టి బేసిక్ సైన్సెస్, స్పేస్ సైన్సెస్ దిక్కు చాలా తక్కువగా వెళ్తున్నారు. కాబట్టి సో ఒక రకంగా వాళ్ళందరినీ ఈ రకంగా ప్రోత్సహించి స్పేస్ సైన్సెస్ దిక్కు మూవ్ చేయడం అనేది, ఈ స్పేస్ అంటే ఒక అవకాశం ఇవ్వడం వల్ల స్పేస్ యొక్క అవేర్నెస్ పెరుగుతుంది. ఆ రకంగా బేసిక్ సైన్స్ దిక్కు మనము పిల్లల్ని మూవ్ చేయొచ్చు. ఒక అవకాశం ఇచ్చి పిల్లలు చిన్న ఉన్నప్పుడు అవకాశం దొరకడం చాలా ఇంపార్టెంట్. ద స్కూల్ ఏజ్ ఒక అవకాశం నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో దొరుకుతుంది అంటే అది ఎంతో బూస్టప్ చేస్తుంది కెరీర్ ని. సో ఆ కెరీర్ ని బూస్టప్ చేయాలనే ఉద్దేశంతో స్పేస్ కిడ్స్ ఇండియా వాళ్ళు ఇస్రో ఈ కొలాబరేషన్ తోటి చేయడం అవుతున్నది. ఇది మనకు వరల్డ్ లెవెల్ లో అంత పెద్ద కంట్రీస్ ని మనం నంబర్ 108 కంట్రీస్ ని ఇంక్లూడ్ చేయడం ఒక పెద్ద టాస్క్. కాబట్టి దీనికి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం ఉంది. సో ఆయన కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో రావడం జరుగుతుంది. ఆన్ ద డేట్ ఆఫ్ ద August 23rd మనకు స్పేస్ డే ఇండియాలో, ఇండియన్ స్పేస్ డే. ఆ ప్రోగ్రాము ప్రధానమంత్రి గారు కూడా హాజరవుతున్నాం అన్నారు. సో అంటే స్త్రీ శక్తి మనం అయితే చెప్తున్నాం. ఆ రకంగా వీళ్ళు మన భారతీయ సంస్కృతిని దాంట్లోపల ఇంక్లూడ్ చేస్తూ శక్తి శాట్ మీన్స్ దట్ ఈస్ అబ్రివేషన్ ఆర్ షార్ట్ కట్ ఆఫ్ ద శాటిలైట్. సో శక్తి శాట్ అని దీనికి పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా మనము మన యొక్క భారతీయ మహిళా శక్తిని ప్రపంచం లోపల మనం తీసుకెళ్లడం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి శాట్ లో ఏ తరగతికి చెందిన విద్యార్థి పాల్గొనవచ్చు? సో ఇది 1 టైం ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చింది ఈ సంవత్సరం. సో దాంట్లోపల 8th, 9th, 10th అమ్మాయిలు అటల్ టింకరింగ్ ల్యాబ్ లో హై స్కూల్ విద్యార్థులు మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళు +2 ఉన్నది కొద్దిగా 12th క్లాస్ మన దగ్గర అట్లాంటి లేదు కాబట్టి 10th వరకే. మా శ్రీహిత దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన మిషన్ శక్తి శాట్కి ఎంపికవడం ఈ గర్వకారణం. మరి మీరు ఈ 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నారు. మరి మీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? సార్ నేను పాలిటెక్నిక్లో ఇయర్స్ తీసుకున్నా సార్. ఇప్పుడు నేను అంటే మీది 10వ తరగతి కంప్లీట్ అయింది, ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నారు. తర్వాత ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది సార్ ఏరోస్పేస్ ఫీల్డ్లో. కాబట్టి నేను ఏరోస్పేస్ ఫీల్డ్లోనే ఏదైనా ఒక మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుందామని అనుకుంటున్నాను సార్. సార్ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి ఇస్రో దాంట్లో జాయిన్ అవుతాయి సార్. తర్వాత అక్కడ వాళ్ళు నేర్పించే స్కిల్స్ అన్నీ నేర్చుకొని జాబ్కి ట్రై చేస్తారు సార్. మరి అయితే ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక అచీవ్మెంట్ సాధించారు కాబట్టి ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? సార్ మనము ఎలాంటి అంటే ఇప్పుడు మీరు ఎవరైనా స్కూల్లో చెప్తారు సార్ మాకు వర్క్స్, అప్పుడు మేము దాన్ని నో అనకుండా ఎస్ అనుకొని మేము దాన్ని చేయగలాలి. తర్వాత మనకి ఇంటి దగ్గర ఫోన్ ఉంటుంది సార్. నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ తోనే దీంట్లో అచీవ్ అయినా సార్. సో అందరూ టైం వేస్ట్ చేసుకోకుండా, రీల్స్ చూడకుండా, షార్ట్స్ చూడకుండా టైం చేసుకొని అంటే ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయాలి సార్. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి సార్, జెమినీ, ChatGPT, ఇవన్నీ యూజ్ చేసుకొని ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు టైం వేస్ట్ కుండా. వరల్డ్ అనేది ఇంటర్నెట్ రావడం వల్ల, మొబైల్, వాట్సాప్ రావడం వల్ల పిల్లలకు రకరకాల అవకాశాలు నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఎస్పెషల్లీ మనం చెప్పాలంటే MyGovernment.in
సో దీంట్లో చాలా మటుకు కాంపిటీషన్స్ అవుతా ఉంది. వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఏ కాంపిటీషన్ అయినా కానీ మన వాట్సాప్ లో ఏదో ఒక లింక్ ద్వారా మెసేజెస్ వస్తూ ఉంది. సో దాంట్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనం పార్టిసిపేట్ చేసేటట్టు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అది ఎక్స్ట్రా వర్క్. అది టీచర్లు కొన్నిసార్లు చెప్తారు, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే పిల్లలు దాన్ని చేయలేరు. స్కూల్లో పిల్లలకు టీచర్స్ చెప్పినా కానీ కొద్దిమంది పేరెంట్స్ ఇది ఎందుకు మనకు వస్తుంది, ఇది అవసరమా, కంపల్సరీగా, లేకపోతే నడవదా, ఇట్లాంటి క్వశ్చన్స్ పిల్లలకి వేస్తే వాళ్ళ టాలెంట్ సరిపోతుంది ఈ ధోరణి ఉన్నది. కానీ మనము మారుతున్నాం, ప్రపంచం మారుతుంది. పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచి అన్ని స్కిల్స్ రావాలి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 6th క్లాస్ పిల్లవాడి నుంచి ఏఐ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఏఐ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ మొబైల్ కావాల్సిందే పిల్లలకి ఇంటి దగ్గర. కాబట్టి మారుతున్న కాలానుగుణంగా పిల్లలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ తల్లిదండ్రులు ఎంతమంది ప్రోత్సహిస్తారు అనేది క్వశ్చన్. సో ఇప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఆ అవకాశాలన్నీ మన మొబైల్లో ఉన్నాయి, మన టీచర్స్ ఎట్లా ఉన్నారు. కానీ అందుకొని దాంట్లో ఏ దాంట్లో పార్టిసిపేట్ చేసినా ఏదో ఒక స్కిల్ మనం పొందుతాం. ఆ స్కిల్స్ అన్ని కూడా తర్వాత కాలంలో ఎక్కడో జాబ్ దగ్గర సమ్మె ఎక్కడో యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి స్కిల్ అక్వైర్ చేయడమే ఇంపార్టెంట్. కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనేది మనకు బయట ప్రపంచంలో ఈ రోజు పనికిరాదు. కాబట్టి అన్ని స్కిల్స్ రావాలంటే టీచర్స్ కి తెలుసు అన్ని కాంపిటీషన్స్, ఎన్నో రకాల కాంపిటీషన్స్ ఈ రోజు వస్తూ ఉన్నాయి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ డైరెక్ట్ కూడా పార్టిసిపేట్ చేసేది కొన్ని వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్స్పోజర్ ఇస్తాయి పిల్లలకు. ఏ రకమైన కాంపిటీషన్, ఆ ఎక్స్పోజర్ లోపల సంథింగ్ ఏదో అచీవ్మెంట్ అయింది, సమ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చింది, అచీవ్ పిల్లలకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ బూస్టప్ చేస్తుంది. అది అంటే ఆ రకంగా మేము అటెండింగ్ ల్యాబ్ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రకంగా రిజల్ట్ రావడం జరిగింది. సో ఇది మాకు ఎవరు కంపల్సరీ కాదు చెప్పింది, కానీ పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల యొక్క నాలెడ్జ్ లోపల, స్కిల్స్ లోపల బూస్టప్ అవుతుంది అనేది ముఖ్యమైన. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ దీనిపైన ఫోకస్ చేస్తా ఉంటే మరి ఇంకా ఈ ప్రక్రియలో ఇంకా ఎలాంటి నెక్స్ట్ ఏం మిగిలి ఉన్నాయి, ఎలాంటి ఇంకా చేయబోతున్నారు? సార్ ఆగస్టు 23 రోజు మేము ఢిల్లీలో నోయిడా బుద్ధ యూనివర్సిటీలో అక్కడ రిపోర్ట్ చేయాలి సార్. దాని తర్వాత 23 రోజు నేషనల్ స్పేస్ డే కావడంతో అక్కడ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరు వస్తారంట సార్. అక్కడ పెద్ద గ్రాండ్ గా ప్రోగ్రామ్ చేస్తారంట సార్. తర్వాత మధ్యాహ్నం వర్క్ షాప్, నైకీ కల్చర్ ఉంటాయంట సార్. డైలీ మార్నింగ్ మీట్ అవ్వడం సార్. దాంట్లో వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 10 days యాక్టివిటీస్ షెడ్యూల్. సో దాంట్లో సైంటిస్ట్ తోటి కలవడము, సాటిలైట్ మేకింగ్ ఎట్లా ఉంటది, ఏరోడైనమిక్స్ ప్రాక్టికల్ గా చూపించడము, మోడలింగ్ చేయించడము, ఇదంతా కూడా ఉన్నది దాంట్లో. అట్ ద లాస్ట్ మనకు ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే అక్టోబర్ 11th రోజు Chandrayaan-4 లాంచ్ అవుతుంది. సో దాని లోపల ఈ మిషన్ శక్తి శాట్ నుంచి ఏది ఒక శాటిలైట్ తయారు చేయడం జరిగిందో క్యూబ్ శాట్, దాన్ని లాంచ్ చేయడం అనేది ఉంటుంది. సో అక్కడ లాంచ్ అయ్యేటప్పుడు కూడా ఈ శక్తి శాట్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరినీ కూడా అక్కడ పిలవాలనేది కూడా ఒక ప్రోగ్రామ్. సో ఈ ఆగస్ట్ 23 is the beginning of the నేషనల్ స్పేస్ డే. బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఆగస్ట్ 23 నుంచి అక్టోబర్ 11th వరకు కూడా పిల్లలు ఎంగేజ్ ఉంటారు దీంట్లో. మిషన్ శక్తి శాట్ ఎంపికలో భాగంగా మన జిల్లాకు చెందిన డిస్పల్లి మండలం రాంపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన పాపాయి శ్రీహిత ఎంపికవడం మన జిల్లాకు గర్వకారణం. అట్లాగే మా ఆకాశవాణి నుండి శ్రీహితకి అభినందనలు. అట్లాగే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ కత్రి గారికి కూడా వాళ్ళ స్టూడెంట్ ఎంపికవడం వారికి కూడా ఒక గర్వకారణం. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఆకాశవాణి తరఫున, మా శ్రోతల తరఫున. అట్లాగే మీరు మా స్టూడియోకి వచ్చి వివరాలు అందించినందుకు, మా శ్రోతలకి వివరాలను తెలియజేసినందుకు, ఇప్పుడు ఈ అవకాశం మీరు మాకు ఇచ్చిన ఇదే మాకు చాలా మంది ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకొద్దిగా సమాచారం ఎక్కువ వెళ్ళాలి. అండ్ సో ఆ రకంగా పిల్లలకి ఎవరికైనా ఇన్స్పిరేషన్ అయ్యేటట్టు ఉండాలనేదే మా ఉద్దేశము. అందుకే మీకు సంప్రదించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు.